బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమాన సేవల్లో మూడో రోజు అంతరాయం కొనసాగుతోంది. వరుసగా ఇండిగో సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన డీజీసీ అధికారులు ఇండిగో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిసింది. అటు జరుగుతున్న అంతరాయాలతో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది ఎయిర్లైన్స్. ఇండిగో నిత్యం దాదాపు 2300 విమాన సర్వీసులను నడుపుతోంది. సమయపాలనను తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించుకునే ఇండిగో గత 3 రోజుల్లో దాని నిర్వహణ భారీ స్థాయిలో పడిపోయింది. వివిధ ఎయిర్పోర్టుల్లో కలిపి మొత్తంగా 550 విమాన సర్వీసులు రద్దయినట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయినట్లు తెలిసింది. ఇండిగో సర్వీసుల రద్దు గణనీయంగా పెరుగుతోందని, నిత్యం దాదాపు 170 నుంచి 200 విమానాలు రద్దవుతున్నట్లు జీడీసీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. గడిచిన 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మనం 10 టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొందో మనం చూడొచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే ఎక్కువ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు అన్నది వేచి చూస్తూ ఉన్నారు వెళ్లేందుకు. అయితే వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. అంటే చివరి నిమిషంలో ఈ విధంగా రద్దయినట్లు తెలియచేయడంతో ప్రయాణికులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, అంటే ఎందుకని ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి? అంటే లోపం ఎక్కడ జరుగుతోంది? అసలు ఆ ఇండిగో విమానయాన సంస్థ అధికారులు ఏం చెప్తున్నారు? హర్ష, దేశవ్యాప్తంగా కూడా ఇండిగో 2000 పైగా విమాన సర్వీసులను ప్రతినిత్యం కూడా రన్ చేస్తూ ఉంటుంది వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి. అయితే ప్రస్తుతం గత నవంబర్ నుంచి కూడా ఇండిగోలో కొంత సమస్యలు తలెత్తుతుండడం జరిగింది. ఒకవైపు టెక్నికల్ ఇష్యూస్ వెంటాడుతున్నప్పటికీ ఇప్పుడు ప్రధానంగా సిబ్బంది కొరత ఇండిగోని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతినిత్యం కూడా వందలాది సంఖ్యలో ఇండిగో విమానాలు అన్ని ఎయిర్పోర్ట్ల నుంచి రద్దవుతున్నాయి. ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేకుండానే ఈ యొక్క విమానాలను రద్దు చేస్తున్నట్టుగా కూడా ఇండిగో సంస్థ చెప్తుంది. దీనిపైన ఇప్పటికే డీసీజీఏ సీరియస్ అవ్వడం జరిగింది. దానిపైన ఎక్స్ప్లెనేషన్ కూడా కోరడం జరిగింది. అయితే సిబ్బందిలో సమయాలలో మార్పు రావడమే ఒక ప్రధాన కారణం అనేది కూడా ప్రస్తుతం ఇండిగో చెప్తూ ఉంది. అయితే ప్రయాణికులకు టికెట్స్ అందుబాటులో లేకుండా ఉంచొచ్చు కదా అన్నది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్న తలెత్తుంది. ఇండిగో టికెట్లను అమ్ముకున్న తర్వాత విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాలకు సురక్షితంగా అదేవిధంగా తొందరగా చేరుకోవడానికి విమాన ప్రయాణాలను ప్రయాణికులు ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఇండిగో ఎప్పుడు వెళ్తుంది అన్న దానిపైన కూడా ఇంకా సమాచారం లేకుండా అకస్మాత్తుగా ఈ విమానాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఉన్నారు. దాదాపు ప్రతినిత్యం కూడా వందల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండడంతో ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు, తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇంకా ఆల్టర్నేట్ విమానాలను కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయకపోవడంతో తాము ఎక్కాల్సిన విమానం ఎప్పుడు బయలుదేరుతుందో తెలియకుండానే ఎయిర్పోర్ట్లోనే గడిపే పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రయాణికులకు నెలకొన్నది. సో ఇండిగో దీనిపైన ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ సిబ్బంది కొరత చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటు ఆ విమానాలు నడిపే పైలట్ల సమయాలను కుదించడము, అదేవిధంగా క్రూ సిబ్బంది సమయాలు కుదించడంతో షెడ్యూల్ కంటే ముందే సిబ్బంది వెళ్ళిపోతూ ఉండడంతో ఇటు విమానాలను నడిపేవారు లేక ఎయిర్పోర్ట్లోనే విమానాలు ఉండిపోతున్నాయి. ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే డీసీజీఏ దీనిపైన సీరియస్ అవ్వడం జరిగింది. ఇండిగోను ఎక్స్ప్లెనేషన్ అడిగారు. మరి ఇండిగో దీనిపైన దిద్దుబాటు చర్యలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సిబ్బందితోటి కూడా ప్రస్తుతం ఇండిగో చర్చలు జరుపుతుంది. విమానాలను అంటే ఓవర్ టైం చేసైనా సరే ప్రయాణికుల ఇబ్బందులను కొంత తగ్గించిన తర్వాత పూర్తి స్థాయిలో వారికి ఇటు కొత్త వారిని నియమించుకునేంత వరకు కూడా పాతవారు కొంత సమయాన్ని పెంచుకొని పనిచేయాలనేది కూడా ప్రస్తుతం ఇండిగో యాజమాన్యం ఇటు సిబ్బందిని కోరుతున్న పరిస్థితి
పరిస్థితి అయితే కనపడుతుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రయాణికులు ముఖ్యంగా ఇటు సీజన్ ఇప్పుడు శబరిమలకు వెళ్లే సీజన్ కావడంతో అయ్యప్ప భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళకు ఎక్కువ సర్వీసెస్ ఇండిగోనే నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్లో ముందుగానే ఈ టికెట్స్ అంతా కూడా కొనుక్కోవడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేది కూడా అయ్యప్ప భక్తులు అయితే కోరుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రస్తుత పరిస్థితి అదే విధంగా ఉంది. టెర్మినల్ 3, టెర్మినల్ 1 లో పూర్తిగా ఇండిగో సంబంధించిన ప్రయాణికులతోటి నిండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇండిగో దీనిపైన త్వరలోనే ఈ పరిస్థితిని చక్కదిద్దామనేది కూడా చెప్తున్నారు హరీష. థ్యాంక్ యూ గోపి.